ఫోటో ఇలా కింద పడిపోయింది? గాలికి పడి ఉంటుంది లలిత. అది తెలుస్తుందండి, కానీ కానీ నా మనసేదో కీడు సింకిస్తుంది. ఏమైంది లలిత? ఏం లేదు, ఒక్క నిమిషం మీరు పట్టుకోండి. హలో, చెప్పమ్మా. ఏ వేద, ఎక్కడున్నావే? అయ్యో, ఎక్కడుంటానే? కాలేజ్లో ఉన్నాను. ఏంటో చెప్పు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇంటికి వచ్చేవే. ఏంటి, నేను మన ఫ్రెండ్తో కలిసి బయట తిరుగుతున్నానా? అయ్యో, కాలేజ్కి వచ్చానని చెప్తున్నానుగా, ఇంటికి ఎందుకు అర్జెంటుగా రమ్మంటున్నావు? ఏమేనమ్మా? ఇంట్లో అయ్యో, విషయం ఏంటో చెప్పమ్మా. ఏం లేదే, గోడ మీద ఉన్న నీ ఫోటో కింద పడిపోయింది. నాకేదో భయంగా ఉంది, అందుకే త్వరగా వచ్చేసేవే. బాగుందమ్మా, గాలికి ఫోటో పడిపోయిందంటే నువ్వేం చేస్తావు? ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? అది కాదే. చూడమ్మా, నా కాలేజ్లో ఎక్స్ట్రా క్లాస్ ఉంది. ఈరోజు వచ్చే టైం కంటే కొంచెం ఆలస్యం అవుతుంది. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, నువ్వే ఫోన్ చేశావు. అది కాదు వేదా. అయ్యో, నేను చెప్తున్నానుగా, నాకేమీ కాదు. నువ్వు అనవసరంగా టెన్షన్ పడుకో. నాకు ఇంపార్టెంట్ క్లాస్ పోతుందమ్మా. అయ్యో, నేను తర్వాత మాట్లాడతాను. నువ్వు పెట్టేసి నేను చేస్తాను రే. వేదా, చెప్తుంటే వినిపించుకోదేంటండి ఇది? నేను చెప్తుంటే నువ్వు వినిపించుకుంటున్నావా? మన అమ్మాయికి ఏమీ కాదు లలిత, నువ్వేం టెన్షన్ పడకు. రా. స్టూడెంట్స్, ఈ లెసన్లోని టాపిక్ని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేస్తాను. ముందు ల్యాబ్కి రండి. ఓకే?